జీబీఎస్ అనేది ఏంటంటే గులియన్ బేర్ సిండ్రోమ్. ఎవరికైతే ఒక రీసెంట్ వైరల్ ఇన్ఫెక్షన్, రీసెంట్ అనగా అరౌండ్ 6 to 4 weeks బిఫోర్ వైరల్ ఇన్ఫెక్షన్, పర్టికులర్గా లూజ్ మోషన్స్, జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివి వచ్చిన వాళ్ళు రికవర్ అయిన తర్వాత జీబీఎస్ కింద గుర్తించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక ప్యాటర్న్లో ఈ నరాల బలహీనత అనేది వస్తుంది. మనకి కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, అది స్లోగా వీక్నెస్కి దారి చేయడం, అలాగే ఆ వీక్నెస్ స్లోగా పై బాడీకి స్ప్రెడ్ అవ్వడం, అలాగే శ్వాస తీసుకోవడం కష్టం అవడం, గుటకలేయడం కష్టం అవడం, చూపు మందగించడం, ఇలాంటివన్నీ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ఇది గ్రహించి డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కాస్త ప్రమాదానికి దారితీసే విధంగా ఈ పెరాలిసిస్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే వెంటిలేటర్ అవసరం కూడా పడే విధంగా మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ఐసీయూ అడ్మిషన్, కాలు చేతులు పనిచేయకపోవడం, గుండె మీద ఒత్తిడి, శ్వాస అడగకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. జీబీఎస్ యొక్క లక్షణాలు ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి? వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే ఆ రికవరీ అయిన క్రమంలో ఈ తిమ్మిర్లుగా ప్రజెంట్ అవ్వడం, తర్వాత వీక్నెస్ అంటే కాలు చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే శ్వాస తీసుకోవడం ప్రాబ్లం రావడం, అలాగే మింగడం కష్టంగా ఉండడం, కంటి చూపు మందగించడం, అప్పుడప్పుడు రెండు రెండుగా కనిపించడం, అలాగే ఏవైనా మనం రోజు చేసే రొటీన్ కార్యక్రమాలు చేసుకోలేని పద్ధతుల్లో ఇది స్లోగా స్ప్రెడ్ అవుతూ వస్తుంటే దీన్ని జీబీఎస్ కింద గమనించాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా ఈ ప్రిసీడింగ్గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం. డాక్టర్ గారు, జీబీఎస్ యొక్క ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లు ఏమిటి? ఈ జీబీఎస్ అనేది ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు, కానీ వెరీ కామన్లీ అసోసియేటెడ్ విత్ ప్రిసీడింగ్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఉండొచ్చు. అయితే మోస్ట్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్గా ఎక్కువగా గమనించారు. వాటిల్లో కూడా ఎక్కువ శాతము జీర్ణాశయానికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్గా ఇది గమనించడం జరిగింది. వీటిల్లో కొన్ని ఐడెంటిఫై చేసిన ఆర్గానిజమ్స్లో క్యాంపెలోబాక్టర్ జెజునే అంటారు, అలాగే రోటా వైరస్ అంటారు, అలాగే చికెన్ గున్యా, డెంగీ ఇలాంటి వాటిల్లో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉన్నట్టు గమనించారు. ఇది అంతా 100% ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయితే కాదు, కానీ కాస్త అసోసియేషన్ ఉన్నట్టు మాత్రం నిర్ధారణ జరిగింది. డాక్టర్ గారు, జీబీఎస్ నుంచి కంప్లీట్గా రికవరీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? జీబీఎస్ అంటేనే ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. అంటే టాక్సిన్స్ ద్వారా మన నరాల మీద వచ్చే ఒత్తిడి, ఆ టాక్సిన్స్ మన స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మీద రియాక్షన్ తీసుకొచ్చి తద్వారా దాన్ని డీమైలినేటింగ్ ప్రాసెస్ అంటాం. అంటే ఏదైతే నరం మీద పొర ఉంటుందో ఆ పొర అంతా డ్యామేజ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. సో నార్మలీ ఎనీ నరం డ్యామేజ్కి అరౌండ్ 3 months రికవరీ పీరియడ్. సో జీబీఎస్ రికవరీ పీరియడ్ కూడా అరౌండ్ 3 to 6 months అనేది నార్మల్గా రికవరీ ప్రాసెస్. ఏవైతే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఏదైతే మెడిసిన్స్ అవి మనం ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు మనం ప్రికాషనరీగా ఇది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా, ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా చేసే విధంగా ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి. కానీ ఇన్ జనరల్ రికవరీ ప్రాసెస్ ఇస్ అరౌండ్ 3 to 6 months. డాక్టర్ గారు, జీబీఎస్ వ్యాధిని నిర్ధారించడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్, అందుకోసం నేను ఫస్ట్ చెప్పాను వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ప్రిసీడింగ్ ఉంటుంది, దీన్ని గమనించుకోవాలి. తర్వాత ఈ తిమ్మెర్లు అనేవి కాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి పై భాగానికి స్ప్రెడ్ అవుతాయి. తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది అండ్ ప్రిడామినెంట్లీ నర్వస్ వీక్నెస్ కిందే ఉంటుంది. టెస్ట్లు ఏవైతే చేస్తామో దీంట్లో నర్వ్ కండక్షన్ స్టడీస్, అంటే నరానికి సంబంధించిన ఈ ప్రసరణ ఎలా జరుగుతుంది అనేది గమనించేది. అలాగే
వెన్నుపూసలోంచి నీరు తీసి ఆ నీరులో ఉన్న మార్పులు గమనించుకోవడం, అంటే కొన్ని పర్టికులర్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అది కూడా చాలా ముఖ్యమైనది. ఇలాంటి పరీక్షలు చేస్తూ అలాగే ఏవైతే నేను వైరసెస్ ఉన్నాయో ఆ వైరస్కి సంబంధించిన పరీక్షలు కూడా చేయడం అనేది జరుగుద్ది. ఇలా జీబీఎస్ అనే దాన్ని నిర్ధారణ చేయబడుతుంది. డాక్టర్ గారు, జీబీఎస్ కోసం చికిత్స మరియు వైద్య పద్ధతులు ఏమిటి? వైరస్కు సంబంధించిన టాక్సిన్స్ని బాడీలోంచి రిమూవ్ చేయడం అనేది మేజర్. సో దానికి వివిధ రకాల మందులు వాడడం జరుగుద్ది. వీటిల్లో స్టెరాయిడ్ థెరపీ, ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ, ప్లాస్మా పెరిసిస్ థెరపీ, సపోర్టివ్ ట్రీట్మెంట్ ఫర్ నర్వస్ వీక్నెస్, తర్వాత ఫిజియోథెరపీ, అలాగే కొన్ని కండిషన్స్లో వెంటిలేటర్ సహాయం అవసరం పడుతుంది. కొన్ని కండిషన్లో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్, అలా సిమ్టమాటిక్ కోర్సుగా జీబీఎస్కున్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. జీబీఎస్ ఒకసారి వచ్చిన వ్యక్తికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? జీబీఎస్ అంటేనే వెరీ రేర్ కండిషన్ అండ్ ఇది మళ్ళీ రిపీట్ అవడం అనేది చాలా చాలా అరుదు. అయినా కానీ కొన్ని విషయాల్లో ఈ రిపీట్ గులెన్-బ్యారీ సిండ్రోమ్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకున్న న్యూరలాజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది కాస్త తీవ్ర రూపం దాల్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్తో అర్లీగా వీళ్ళని హాస్పిటలైజేషన్ చేయడం, అవసరమైన పరీక్షలు, అవసరమైన ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగితే ఇది ఎక్కువగా ప్రాబ్లం రాకుండా ఈజీగా రికవరీ రేట్స్ అనేవి జరుగుతాయి. అది కూడా ప్రీవియస్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈ న్యూరలాజికల్ రికవరీ అనేది కాస్త లేట్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, జీబీఎస్ రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనము ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది చూసుకోవాలి. ఎంత అర్లీగా మనం జీబీఎస్ని ఇంటర్వీన్ చేస్తామో అంత బెటర్గా రికవరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. మన జనరల్ హెల్త్ అంటే మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని బాగా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఉన్న ప్రక్రియలే అలాంటివి. కాబట్టి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవైజేషన్ విధంగా అంటే వ్యాక్సినేషన్స్ ప్రాపర్గా వేసుకోవడం, పోషకాహార లోపాలు లేకుండా చూసుకోవడం, అండర్లయింగ్ కండిషన్స్ ఏవైతే మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, అలాగే బ్లడ్ క్యాన్సర్, అలాగే కీమోథెరపీ, ఇలాంటివన్నింటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల జనరల్గా రికవరీ రేట్స్, ప్రోగ్రెషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ అయ్యే విధంగా ఉంటాయి. డాక్టర్ గారు, జీబీఎస్ అనే వ్యాధి ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటున్నారు కదా, దీనిని అరికట్టడానికి ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? సో జీబీఎస్ అనేది ఇదే కొత్త వ్యాధి అయితే కాదండి. కానీ వాస్తవానికి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 వారాల్లో ఒక పాండమిక్గా ఎపిడమిక్గా ఈ పూణే ఏరియాలో కనుక్కున్నారు. ఎక్కువ శాతం జీబీఎస్ కేసెస్ అక్కడ రిజిస్టర్ అయినాయి. ప్రాబబ్లీ అక్కడ సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వైరల్ స్ట్రెయిన్ ఎఫెక్ట్ అయినందు కారణంగా జీబీఎస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో జీబీఎస్ అనేది ఈజీలీ ట్రీటబుల్ కండిషన్, సెల్ఫ్ లిమిటేషన్ ఉన్న కండిషన్. బట్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్ అండ్ ఎర్లీ రికవరీ కోసం ఫిజియోథెరపీ, సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, జీబీఎస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలామంది నీరసంగా ఉంటున్నారు కదా, ఈస్ దేర్ ఎనీ అదర్ కాషన్స్ ఆర్ ఎనీ ఫిజియోథెరపీ? సో ఇన్ జనరల్ ఈ జీబీఎస్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు నరాల బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ ఉంటుంది. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో హార్ట్ అండ్ లంగ్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ ఐసీయూ వెంటిలేషన్ ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా మన బాడీలో ఉన్న పోషకాహార లోపాలు రావడం, అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్, న్యూట్రిషనల్ స్టేటస్ ప్రాపర్గా ఉండకపోవడం, అది కూడా కాకుండా వీళ్ళకి యాక్టివ్ ఫిజియోథెరపీ రిక్వైర్మెంట్ ఉండడం కారణంగా పోషకాహార లోపాలు ఉన్నందుకు వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కారణంగా ఇవన్నీ ఇంప్రవైజేషన్ విధంగా ఈ సబ్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ద్వారా ఈ వీక్నెస్ని కవర్ చేస్తూ, అలాగే విటమిన్స్ ఇస్తూ, అలాగే ప్రోటీన్ కంటెంట్ ప్రాపర్గా ఉండేటట్టు విత్ న్యూట్రిషనల్ అండ్ డైటీషియన్ సపోర్ట్తో వీళ్ళకి ఈ వీక్నెస్ ఎక్కువగా ప్రమాదం కాకుండా, ఎక్కువగా వీళ్ళు చేసే థెరపీలో అడ్డు రాకుండా మనం కాపాడుకోవచ్చు.